వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను ఒక కాలేజీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ చెప్తాను. నేను జనరల్గా చాలామంది సార్ మీరు ఎప్పుడు యూజీ గురించి చెప్తారు, పీజీ గురించి కూడా చెప్పండి సార్, ఆల్రెడీ మేము బీటెక్ కానీ రకరకాల కోర్సెస్ చదివాము, బట్ మాకు హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కొంచెం ఏదైనా అవకాశం ఉన్నట్లయితే కొంచెం చెప్పినట్లయితే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అందరికీ సీట్స్ మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారు. ప్రాబబ్లీ నాకు వీలున్నంత వరకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఏమైనా ఉంటే కూడా నేను మధ్యలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా చాలామందికి తెలిసినటువంటి కాలేజీ ధీరుభాయ్ అంబానీ కాలేజీ ఏదైతే డిఏఐఐసిటీ అని చెప్తాం మనం, ఆ బట్లర్ కాలేజీలో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే 2 కోర్సుల గురించి నేను ఈ వీడియోలో చెప్తానండి, ఎందుకంటే సపరేట్గా చేయడం మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను టైం తక్కువ ఉన్న 2 కలిపేస్తున్నాను ఇక్కడ. దేర్ ఆర్ 2 కోర్సెస్ ఇప్పుడు మాట్లాడేది. ఒకటి అగ్రికల్చరల్ అనలిటిక్స్ అనే కోర్స్ మాట్లాడతాను నేను. అంటే అగ్రికల్చరల్ అనలిటిక్స్ అంటే ఇది కూడా చాలా మంచి డిమాండింగ్ కోర్స్ అండి. అగ్రికల్చర్ ప్లస్ డేటా అనలిటిక్స్ 2 కలిపినటువంటి కోర్స్ కింద మనం చెప్పొచ్చు దీన్ని. అట్లాగే మాస్టర్స్ ఇన్ డిజైన్, చాలామంది సీడ్ ఎగ్జామ్ రాసి ఐఐటీస్కి వెళ్తూ ఉంటారు, అలా కాకుండా అందరికీ ఐఐటీస్ వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి మాస్టర్స్ ఇన్ డిజైన్ కోర్సు ఎలా ఉంటుంది, ఏంటి, దానికి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి చెప్తాను. ఈ 2 కోర్సెస్ సంబంధించినటువంటిది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20th మే ఉంది. బట్ ఎవరైతే మిగతా స్టూడెంట్స్ ఉంటారో థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు ముందే తెలుసుకుని దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే అగ్రికల్చర్ అంటే నేను అగ్రికల్చర్ చదివితే తప్ప అగ్రికల్చర్ ఎలక్టివ్ చేయలేనేమో, అలాగే డిజైన్స్ ఏదైతే ఉంటుందో అండర్ గ్రాడ్యుయేషన్ డిజైన్స్ మాత్రమే చదవాలా, డిజైన్ చదివితేనే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాస్టర్స్ ఇన్ డిజైన్కి వెళ్ళగలనా, ఇలాంటి రకరకాల డౌట్లు చాలామందికి ఉంటాయి. కాదండి, మళ్ళీ చెప్తున్నాను, అగ్రికల్చర్ ఎలక్టిక్స్ చదవాలంటే అగ్రికల్చర్ చదవాల్సిన అవసరం లేదు. అలాగే మాస్టర్స్ ఇన్ డిజైన్ ఏదైతే కోర్సు ఉందో మనకి ధీరుభాయ్ అంబానీలో, దాంట్లో చదవడానికి బ్యాచిలర్స్లో డిజైన్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎందుకంటే చాలామంది కామన్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి కోర్సెస్కి ఏదైనా ఫీల్డ్ మారాలన్నా, ఏదైనా బ్రాంచ్ మారాలన్నా, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్లో నేను ఎక్సెల్ అవ్వాలనుకున్నా, లేకపోతే మంచి నేను చదివి ఫీల్డ్లో జాబులు లేవు వేరే దానికి మారాలనుకున్నప్పటికీ కూడా ఈ 2 కోర్సుల్లో కూడా మీకు అలాంటి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఇట్లా ఆలోచిస్తారో కొంచెం వాళ్ళు ఈ కోర్సెస్ అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మిగతాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అగ్రికల్చరల్ అనలిటిక్స్ గురించి మంది మాట్లాడుతున్నానండి నేను. అగ్రికల్చరల్ అనలిటిక్స్లో చూసుకున్నట్లయితే 60% ఆఫ్ ది మార్క్స్ కానీ మీరు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఏదన్నా పర్వాలేదు. బ్యాచిలర్స్లో మీరు జస్ట్ బీఎస్సీ ప్రోగ్రామ్ ఉన్నా సరిపోతుందండి, ఎంఎస్సీ అక్కర్లేదు, బీటెక్ అక్కర్లేదు, ఆర్ ఎనీ బీటెక్ ప్రోగ్రామ్ అండి. అంటే బీటెక్లో ఎలాంటి స్పెషలైజేషన్ మీరు చదివినప్పటికీ కూడా 60% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది మీరు. మీరు బీఎస్సీ చదివినా పర్వాలేదు, లేకపోతే ఇదైనా కూడా పర్వాలేదు. అట్లాగే డిగ్రీ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో జనరల్గా కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివినా కూడా మీకు సరిపోతుంది. అంటే ఈ బీటెక్ ప్రోగ్రాంలో క్యాండిడేట్స్ అపీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. మీరు జూలై 2025 కల్లా పాస్ అవ్వాలి. ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్పటికి పాస్ అయితే సరిపోతుందంటే. ఈ డిగ్రీ అనేది 30th October 2025 లోపు మీరు డిగ్రీ సర్టిఫికేట్ వస్తే సరిపోతుంది. ఏదైనా కొంతమందికి ఎగ్జామ్ లేట్గా ఈ సర్టిఫికేట్లు కొంచెం లేట్గా వచ్చినా కూడా పర్వాలేదు. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 45 years అండి. ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు. ఒక ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామ్ వచ్చి జనరల్గా మీరు చూస్తే 45 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్, సైన్స్, లాజికల్ రీజనింగ్ అంతే. అగ్రికల్చర్ కదా అని చెప్పి అగ్రికల్చర్ క్వశ్చన్స్ అడగరు. మ్యాథమెటిక్స్లో ఒక 15 క్వశ్చన్లు, సైన్స్లో ఒక 15 క్వశ్చన్లు, అలాగే మీకు లాజికల్ రీజనింగ్లో ఒక 15 క్వశ్చన్లు అడుగుతారు. సైన్స్ అంటే అఫ్కోర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్టింగ్లో పెడతారు, చెప్పాను 45 క్వశ్చన్స్ 90 minutes. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటాయో 10th, 12th డిగ్రీ మార్క్స్ ఏవైతే ఉంటాయో, అదర్ ఎనీ జాబ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని కలిపి అకాడమిక్ క్రెడెన్షియల్స్ కింద చెప్తాం మనం. అలాగే ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ. ఈ ఎగ్జామ్ సెంటర్ అనేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉందండి. మనకి హైదరాబాద్లోనే ఉంది, విజయవాడలోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు, ఆంధ్ర తెలంగాణలో. ఎగ్జామ్కి వెయిటేజ్ 50% ఉంటుందండి. ఇంటర్వ్యూకి వచ్చి 30% ఉంటుంది. 20% వచ్చేటప్పటికి 10th class, 12th class మార్క్స్ ఏవైతే ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ వచ్చి 1.25 lakhs వరకు మనకు ఉంటుంది. ఇది ఓవరాల్గా. బట్ మీరు అనొచ్చు సార్ ధీరుభాయ్ అంబానీలో అగ్రికల్చర్ ఏంటి యూనివర్సిటీ, వాళ్ళకి అందులో ఎక్స్పర్టైజేషన్ లేదు కదా, వాళ్ళు ఈ కోర్స్ ఎట్లా ఎఫెక్టివ్గా రన్ చేయగలరని చెప్పి డౌట్ రావచ్చు. కాదండి, వీళ్ళు ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉంటుందో దాంతోనూ IIRS డెహ్రాడూన్, ఇది ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్లో, ఈ 2 ఇన్స్టిట్యూట్స్ కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నటువంటి కోర్స్ కింద మీరు దీన్ని చూడాలి. అంతే తప్ప ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఈ ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేసే కోర్స్ మాత్రమే కాదండి, వీళ్ళకి దాంతో కొలాబరేషన్ ఉందండి. కొలాబరేషన్తో పాటు రన్ చేస్తున్నారు. 18th March నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మీకు 20th May, ఎగ్జామ్ వచ్చేటప్పటికి 15th June ఎగ్జామ్ ఉంటుందండి.
డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 23rd or 24th June ఉంటుంది మనకి. ట్యూషన్ ఫీజు చెప్పాను కదండి, రఫ్గా టోటల్గా ఫీజు 1.25, బట్ 75,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది ఫర్ ఫస్ట్ సెమిస్టర్. 25,000 కాస్ట్ అండ్ డిపాజిట్ ఉంటుందండి. సెమిస్టర్కి వచ్చి తర్వాత నాన్ రిఫండబుల్ డిపాజిట్ అన్నీ ఉంటే పెద్ద ఫీజు ఓకే, రీజనబుల్గానే ఉందని, అంతకంటే ఎక్కువ అక్కర్లా. బట్ ఎవ్రీ ఇయర్ కూడా 8 to 10% ఫీజు అయితే మీకు రివైజ్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే చాలా బ్యాంక్స్తో వీళ్ళు లోన్ టైఅప్ ఉంది. ఒకవేళ మీరు ఫీజు కట్టలేకపోయినా కూడా సీట్ వచ్చినట్లయితే లోన్ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సీట్ వచ్చిన తర్వాత లోన్ మీరు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇది జనరల్గా ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ అనలిటిక్స్ అండి. ఇప్పుడు మాస్టర్స్ ఇన్ డిజైన్ చెప్తానండి. ఒకే వీడియోలో 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మాస్టర్స్ ఇన్ డిజైన్, మాస్టర్స్ డిజైన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ సంబంధించి. మాస్టర్ డిజైన్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మాస్టర్స్ డిజైన్ ఏదైతే మీకు ఉంటుందో కమ్యూనికేషన్ డిజైన్ 25 సీట్స్ ఉంటాయి. అలాగే మాస్టర్స్ డిజైన్ IUX D ఏదైతే ఉంటుందో అది 25 సీట్స్ ఉంటాయండి. ఇది కూడా ఫీజు 1.5 lakhs పర్ సెమిస్టర్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ లాస్ట్ డేట్ వచ్చి ఇది కూడా 20th May. సో 15th June ఎగ్జామ్, సేమ్ డేటే ఉంటుందండి అది ఇది కూడా ఎగ్జాము. బట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయండి. ఒకే స్టూడెంట్ 2 రాయొచ్చు అంటే ఈ 2 రాయకూడదు, కానీ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో ఉన్న ప్రోగ్రామ్స్ అయితే అప్లై చేయొచ్చు. మాస్టర్స్ ఇన్ డిజైన్ కమ్యూనికేషన్ డిజైన్లో డెఫినెట్గా 2 years ప్రోగ్రామ్ ఇంటర్డిసిప్లినరీ ఉంటుందండి. కోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి వీళ్ళు. సో చూసినట్లయితే మీకు మల్టీమీడియా డిజైన్ కానివ్వండి, విజువల్ కమ్యూనికేషన్ డిజైన్ కానీ, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ UX మీకు చూడండి. నేను జాబ్స్కి డిమాండ్ ఉన్న జాబ్స్లో నేను UI UX గురించి చెప్పానండి ఆ వీడియోలో, పాత వీడియో. వినకపోతే వినండి. ఫ్యూచర్లో ఏ జాబ్స్కి డిమాండ్ ఉంటుందో దాని గురించి కూడా నేను మాట్లాడాను. నేను ఇంటరాక్షన్ డిజైన్ అండ్ ఇంప్రెసివ్ డిజైన్ కానివ్వండి, ఫిల్మ్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, డిజైన్ రీసెర్చ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ అండ్ అకాడమిక్గా. సో ఇవి ఉంటాయి. ఇది జనరల్గా ఇంటిగ్రేట్ చేస్తాను టెక్నాలజీని కానీ, హ్యుమానిటీస్ కానీ, సోషల్ సైన్సెస్ విత్ డిజైన్ స్కిల్స్ అండ్ ఇంటిగ్రేట్ చేస్తున్నటువంటి కోర్స్కి చూడొచ్చండి. అట్లాగే మాస్టర్స్ ఇన్ డిజైన్ ఇంటెలిజెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అంటారండి, IUXD, ఇంటెలిజెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. ఇది కూడా 2 years ప్రోగ్రామేనండి. దీంట్లో వచ్చేటప్పటికి ఇది కూడా బాగుందండి. SCI డిజైన్ కానీ, డిజైన్ ఫర్ స్మార్ట్ వేరియబుల్స్, IoT, UX రీసెర్చ్, ప్రొడక్ట్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్, UI UX అండ్ అకాడమిక్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ ఉందండి. అప్లికేషన్లో 3 స్టేజెస్ కింద ఉంటాయండి. డిజైన్ అప్లికేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, నాట్ రెగ్యులర్ అప్లికేషన్ అండి. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా క్లియర్గా రాయాలి. మీరు డిగ్రీ వేరే చదువుతారు కాబట్టి ఇది ఎందుకు చదవాలనుకుంటున్నారు, దీని ద్వారా మీరు ఎలాంటి స్కిల్స్ ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారు, మీకున్న ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటి, ఆ ఆస్పిరేషన్స్కి మీ కోర్స్ ఏ విధంగా దోహదపడుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది. డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, DAT అనేది చాలామంది తెలిసిందే. యూజీ లెవెల్లో కూడా రాస్తారండి. DAT ఎగ్జామ్ ఉంటుంది, డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది జనరల్గా ప్రోగ్రామ్ ఏదైతే రన్ చేస్తారో వాళ్ళు చేస్తారండి. సీడ్ ఎగ్జామ్ ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్ రాయక్కర్లా. ఒకవేళ ఎవరికైనా సీడ్ ఎగ్జామ్ ఉన్నట్లయితే ఇంటర్వ్యూ అనేది ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూ ఉంటుంది. DAT ఎగ్జామ్లో ఏదైతే ఉంటుందో 60% వెయిటేజ్ DATకి వెళ్ళిపోతుందండి. ఇంటర్వ్యూ వచ్చి 40% ఉంటుంది. సో అట్లాగే మీరు ఎగ్జామ్ DAT క్వాలిఫై అవ్వాలంటేనండి మినిమం 40% మార్క్స్ వస్తే తప్ప మీరు క్వాలిఫై అయినట్టు కాదు. ఒకవేళ సీట్ లేకపోతే DAT ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో 40% మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు లెక్క తీసుకుంటారు వాళ్ళు. అట్లా ఎలిజిబిలిటీ తీసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ఎనీ ఫీల్డ్, డిజైనా, సైన్సా, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. చాలామంది ఏమనుకుంటారంటే డిజైన్ అనగానే ఒక డిజైన్ చదవాలేమో, ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తారా, కాదండి. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నార్మల్ హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో దయచేసి ఈ వీడియో విన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, టైం తక్కువగా ఉంది బట్ మిగతా స్టూడెంట్ జూనియర్స్ కూడా హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ చదివే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో ఉంటారని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. దయచేసి ఈ మెసేజ్ వాళ్ళకి పాస్ ఆన్ చేయండి, ఇది హెల్ప్ చేయండి మీరు. సో వాళ్ళకి అవకాశం ఉందన్న విషయాన్ని చెప్పండి. అట్లాగే డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. NIDలోను, NIFTలోను, CEPTలోను, IDC. CEPT గురించి వీడియో చేయలేదండి, చేద్దాం అనుకున్న అహ్మదాబాద్ చేస్తానండి. IDC 2 చేయలేదు. బట్ నిఫ్టీ NID గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇందులో డిప్లొమా చదివిన, UG చదివిన వాళ్ళు ఎవరో కూడా అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ 55% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుందండి, 60% రావాల్సిన అవసరం లేదు. సో డిజైన్ కమ్యూనికేషన్ డిజైన్లో CDK ఏమో 25 సీట్స్ ఉన్నాయండి. అలాగే ఇంటెలిజెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ ఏదైతే డిజైన్ ఉందో దానికి 25 సీట్లు ఉన్నాయండి. బట్ సీట్లు తక్కువని అప్లై చేయడం మానద్దండి. బట్ ఎక్కువ మంది అప్లై చేయరు కాబట్టి కాంపిటీషన్ మరీ అంత ఎక్కువైతే ఏమీ ఉండదండి. సో డిజైన్ CDలో మంచి కోర్సెస్ చెప్పాను ఆల్రెడీ నేను. బేసిక్ డిజైన్ స్కిల్స్ కానీ, కల్చర్ కాంటెస్ట్ కానీ, విజువలైజేషన్, ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్, మల్టీమీడియా కాంపోజిషన్, స్టోరీ టెల్లింగ్, రీసెర్చ్ డ్రివెన్ ప్రాబ్లమ్, ఇవన్నీ జనరల్గా దాంట్లో ఉన్నాయండి. సో ఫుల్ టైం ప్రోగ్రామ్ 2 years ఉంటే ఫీజు చెప్పానండి. సో DAT టెస్ట్లో 3 parts ఉంటాయండి, అది నేను చెప్తాను మీకు. సో డిజైన్ CDలో Part 1 చూడండి, 2 ప్రోగ్రామ్స్, డిజైన్ CD కమ్యూనికేషన్ డిజైన్ గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ చెప్తానండి. దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే DAT ఎగ్జామ్ 3 parts కింద ఉంటుందండి. Part 1 వచ్చేటప్పటికి ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో, ఇవాల్యుయేట్స్ ద క్యాండిడేట్స్ ఇమాజినేషన్ అండ్ విజువల్ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ ద ప్రాబ్లమ్. ఇది Part 1 అండి ఎగ్జాము. Part 2 వచ్చి ఎగ్జామ్ వచ్చేటప్పుడు క్యాండిడేట్ రికగ్నైజేషన్ ఏ విధంగా ఉంది, సో డిజైన్ అండ్ టెక్నాలజీ కానీ రిలేటెడ్ ఛాలెంజెస్ అన్నీ కూడా Part 2లో ఉంటాయండి.
పార్ట్ 3 వచ్చి సబ్జెక్టివ్ రెస్పాన్సెస్ టు ద కమ్యూనికేషన్ డిజైన్ బ్రీఫ్ అండి. ఇది పార్ట్ 3 ఉంటుందండి, రిటర్న్ పార్ట్ ఉంటుందండి ఇది. సో 3 పార్ట్లు ఉంటాయండి ఎం డిజైన్ సిడీలో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇందులో 40% మార్క్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారండి. అలాగే ఎం డిజైన్ ఏదైతే ఐయూఎక్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో దీనికి కూడా డాట్ ఎగ్జామ్ అని అంటాము, బట్ ఈ కోర్స్ వేరండి. ఎం డిజైన్ ఐయూఎక్స్ డి అండి. దీంట్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందండి. ఇందులో పార్ట్ 1 చూసేటప్పటికి ఇందులో క్లియర్గా చెప్తున్నారు, ద టెస్ట్ ఇవాల్యుయేట్ ద క్యాండిడేట్ ఎబిలిటీ టు థింక్ క్రియేటివ్లీ అండ్ టెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ ఎస్సిడి. అలాగే పార్ట్ 2లో చూసుకున్నట్లయితే దే విల్ అసెస్ ద క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ రిలేటెడ్ ఛాలెంజెస్. పార్ట్ 3లో ఏం చెప్తున్నారంటే యూ విల్ బి ఆస్క్డ్ టు రైట్ ద సబ్జెక్టివ్ రెస్పాన్స్ టు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ బ్రీఫ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ దర్ డిజైన్ థింకింగ్ స్కిల్స్. సిలబస్ స్లైట్గా డిఫరెన్స్ ఉందండి డాట్, ఎందుకంటే ఎం డిజైన్ సిడీకి సిలబస్ డిఫరెంట్గా ఉంది, బట్ పార్ట్ 3 రిటర్న్ అయితే దీనికి కూడా. సో ఎం డిజైన్ ఐయూఎక్స్డీకి కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది. సో డెఫినెట్గా ఈ యొక్క కాలేజ్ అప్లికేషన్ 1500 రూపీస్ మీరు పే చేయవలసి ఉంటుంది. బట్ ఓకే, 1500 అనేది ఈ రోజుల్లో ప్రతి కాలేజీ కూడా మీకు అసలు ఈ అప్లికేషన్ డబ్బులు వాళ్ళ కోట్లు వచ్చేస్తున్నాయి వీళ్ళకి, అసలు 1000-1500 పెట్టడం వల్ల. బట్ ఎనీవే ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా డీటెయిల్గా రాయండి. అప్లికేషన్ పెట్టినప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత డిఏటీ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ, ఎందుకంటే మీ అకాడమిక్స్ కూడా దీంట్లో వెయిటేజ్ ఉంటుంది. 10th క్లాస్ మార్కులు ఎందుకు, 12th ఎందుకని చెప్పి చాలా మంది నా మీద దెబ్బలాడేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు అవసరం ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేసుకోమని చెప్తున్నాను అంతే. సో ఇది డిజైన్కి సంబంధించినటువంటి కోర్స్ అండి. సో మిగతా బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కన్సర్న్ వెబ్సైట్లో కలిసి చూడండి, అంత డీటెయిల్గా నేను చెప్పక్కర్లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటేనంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్యాచిలర్స్లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చదివినప్పటికీ కూడా, ఈవెన్ సోషల్ స్టడీస్ హ్యూమానిటీస్ చదివినప్పటికీ కూడా ప్రాబబులీ అగ్రికల్చర్ అనలిటిక్స్ కోర్స్ ఏదైతే అది కానీ, లేకపోతే మాస్టర్స్ ఇన్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇది కానీ, ఇవి జనరల్గా ఎంతో కొంత ప్లేస్మెంట్స్ కొంచెం బెటర్గా ఉంటాయండి ధీరుభాయ్ అంబానీలో. మరి నేనేం 15-20 లక్షలు వస్తాయని చెప్పను, కానీ ఒక 1 or 2 పీపుల్కి వస్తే రావచ్చు, కానీ యావరేజ్గా ఒక 8 lakhs 9 lakhs వచ్చి ప్యాకేజీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు ఆ ప్యాకేజీలు కూడా చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఖాళీగా ఉండడం కంటే ఇంత పెద్ద కాంపిటీషన్ ఉండదు కాబట్టి మీరు వేరే డిగ్రీ చదివి ఉంటే, కొంత అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్, డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిజైన్ కోర్సెస్ అప్లై చేసి డెఫినెట్గా అక్కడ కొంచెం బాగా ఎక్సెల్ అయినట్లయితే మీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలనుకుంటే, ప్రాబబులీ రీసెర్చ్కి వెళ్ళాలి, పిహెచ్డీకి వెళ్ళాలనుకుంటే అక్కడ కొంచెం మంచి ప్రొఫైల్ కానీ ఏదైనా జీపీఏ కానీ ఏదైనా కొంచెం జాతకం మెయింటైన్ చేసినట్లయితే హైయర్ స్టడీస్కి పిహెచ్డీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. డిజైన్స్లో చాలా ప్రొడక్ట్ డిజైన్లో చాలా రకమైనటువంటి ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. అలా యూఏయూఎక్స్లో చూస్తే అసలు చాలా ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ మీకు దానికి ఫుల్ స్కోప్ ఉందండి ఇప్పుడు ఏఎంఎల్లో దాంట్లో. సో ప్రాబబుల్ అది చదివిన తర్వాత మీకు ఫర్దర్గా ఏదైనా స్టడీ చేయాలన్నా కూడా మంచి పిహెచ్డీ చేసే అవకాశాలు అక్కడ ఉంటాయండి. టైం తక్కువగా ఉంది, May 20th లాస్ట్ డేటు, June 15 ఎగ్జామ్ కాబట్టి ఇది తొందరగా ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేయండి. కొంతమంది కన్నా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే,
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.